నా యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో కూడా మీ అనుభవాలను తెలియజేయండి. నా యూట్యూబ్ ఛానల్ను కొంతమంది చూస్తున్నారు కానీ షేర్ చేయడం లేదు. మీరు తప్పకుండా షేర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మారు మనస్సు గురించి నేను మాట్లాడబోతున్నాను. మారు మనస్సు అంటే మనము గడిచిన కాలమంతా, గడిచిన సంవత్సరంలో ఏ పనులైతే చేశామో వాటన్నిటిని మరిచిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెట్టి యేసయ్యను అనుసరించి నడుచుకోవడమే మారు మనస్సు. కొందరు సంవత్సరాలుగా, వారాలుగా, నెలలుగా మందిరానికి వెళ్ళిపోతుంటారు కానీ మారు మనస్సు మాత్రం పొందడం లేదు. ఖచ్చితంగా మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందడం అంటే ప్రతి వారం మందిరానికి వెళ్ళడం, మీ ఇంట్లో ఉన్న వారందరినీ మందిరానికి తీసుకొని పోవడము, ఇది చేయాల్సిన పని. తర్వాత ఎవరైతే చెడిపోతున్నారో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో వారిని నడిపించడమే మారు మనస్సు పొందడం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి వివరంగా ఇంకో క్లాస్లో చెప్తాను. ఇప్పుడైతే నీవు మారు మనస్సు పొందడం అంటే ప్రతి వారము వెళ్ళడం, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మందిరానికి తీసుకొని పోవడమే నీ మారు మనస్సు పొందదగిన లక్షణం.